వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర సింహాచలం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నేనైతే ఆయిల్ అయితే పెట్టేశాను, మన ఆయిల్ అయితే ఇగ్నోర్ చేసేసాను. సో వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి అయితే 7:30 అవుతుంది నైట్. సో నిన్న మొన్న కూడా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఎందుకు అని అంటే మనం జూ పార్క్ వెళ్ళాం కదా, అది ఉన్నది అనేసి పార్ట్ 1 పార్ట్ 2గా పెట్టాను. సో దానికి అసలు చూసిన మహానుభావుడు కనవలేదు. సో వాళ్ళని చూడకుంటే మాత్రం పోయి అయితే ఆ వీడియో అయితే చూసేయండి. అండ్ ఇక మన పిల్లలు వచ్చేసి ఏం చేస్తున్నారు, కూర్చొని ఉన్నారు. అక్కడ వాడు చూస్తున్నాడు, సెల్ ఇచ్చేసా వీడియో చూసేస్తున్నాడు అన్నట్టు. పాపం నేనే బ్యూటీ పెట్టరా అన్నాక సెల్ అయితే బ్యూటీ పెట్టేసిండు. సో మార్నింగ్ వచ్చేసి అయితే నేను చాలా 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 మంత్స్ తర్వాత వండా అన్నట్టు కాకరకాయ డీప్ ఫ్రై చేసా. చాలా అంటే చాలా మంత్స్ తర్వాత. అంతకుముందు మేము ఉన్న కాన్న అయితే వీక్లీ 1 టైం వండేది, బట్ ఇక్కడ కృష్ణ కాంచెలు అసలు వండడమే మానేసా. ఈరోజే వండే అన్నట్టు. అండ్ మార్నింగ్ పాలు కూడా ఎచ్చబెడుతుంది. ఇంకా ఛాయ్ పెట్టలేదు, 7:30 అవుతుంది, ఇంకా ఛాయ్ కూడా పెట్టలేదు. ఎందుకంటే పిల్లలు ఇంతకుముందే లేచారు, అందుకనేసి ఛాయ్ కూడా పెట్టలేదు. బట్టలు కూడా ఇంతకుముందే పిండేసా అన్నట్టు. ఏమో అండి, మనసు అంతా డల్గా అనీజీగా, బాడీ అంతా ఒక వెరైటీగా ఉంటుంది. సో అందుకనేసి మార్నింగ్ కూడా అందుకనేసి కొంచెం బాడీ అంత బాగుండట్లేదు. అందుకనేసి వర్క్ కూడా మార్నింగ్ సరిగ్గా వేయట్లేదు, చాలా వరకు కూర్చొని ఇలా హెయిర్ స్టైల్ వేయడం అనేది నాకు నచ్చదు. కాకపోతే ఆయిల్ పెట్టింది కానీ ఇప్పుడు ఏది వేసినా కానీ బాగుండదు అనేసి జుట్టు పెద్ద ఉందంట. మా చిన్నోడైతే పాపం అసలు ఏం తినట్లేదు అండి, ఎందుకు అర్థమే అవ్వట్లేదు. సో మామూడు షార్ట్ చూస్తున్నాడు, అందులో ఉన్న సౌండ్స్ వస్తున్నాయి అన్నట్టు. అందుకనేసి ఎక్కువసారి బూట్ వేసుకుంటే ఆన్ చేసుకుంటే పెట్టడం అవుతున్నది. చిన్నోడికి అసలు ఎంత బాగాలేదు, ఎందుకో సంథింగ్ అర్థం కావట్లేదు. కుతుకలు వచ్చేస్తున్నాయి ఏమన్నా డౌట్లో ఉన్న. అన్నం కూడా ఏం తినట్లేదు వాడు. అసలు మేమంతా ఏం బాగుండట్లేదండి, ఎందుకో అర్థం అవ్వట్లేదు. బట్ ఏమవుతుందో తెలియట్లేదు. చాలా డేస్ అయితే చాలా డేస్ తర్వాత అయితే పార్క్ అయితే వెళ్ళేసాము. పార్క్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ అనిపించిందండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా. చాలా పెద్ద పెద్ద పులులు, సింహాలు అన్నీ ఉన్నాయి అన్నట్టు. నాకు బాగా అనిపించింది. పులులు, సింహాలు ఉన్నాయి. వింత జంతువు ఒకటో రెండో చూసా, అంటే మన పిట్టలల్లా సంథింగ్ ఏదో పిట్ట అంటే అది చూసాను, బాగుంది. అసలు ఏంటి ఇంకా పాపం అది చూసేసి తుంగభద్ర నది సంథింగ్ ఏదో ఉందడా, అది చూపెడతానేసి మా ఆయన అన్నాడు. కాకపోతే పొడికే ఫుల్ వర్షం అన్నట్టు. అసలు మేము ఇంటి దాకా వస్తామా రామా, తడుచుకుంటూ రావాల్సి వస్తుందా అని ఫుల్గా వర్షం పడుతుంది, అందుకే డౌట్ వచ్చేసింది. ఇంకా మనం ఆగినామంటే ఇలా ఆడికి 2-3 టైమ్స్ ఆకుంటే వచ్చినాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, తడిస్తే ఫుల్ జ్వరం వచ్చేస్తుంది. అప్పటికే చల్లగా వస్తుంది మమ్మీ అనుకుంటే మంచి పెద్దోళ్ళు అనుకుంటూనే ఉన్నాడు. అయ్యో వద్దులే అనుకుంటే ఒక ఆడ అయినాము. బట్ ఇలా అవుటింగ్ ఇంటి దాకా రాలేము కదా, 40 కిలోమీటర్స్ వేస్తే మేము ఉందండి ఇక్కడ నుంచి వెళ్ళి జూ పార్కు. అండ్ అక్కడ నుంచి మధ్యలో తుంగభద్ర నది కలుస్తుంది, అక్కడికి వెళ్ళి చూడాలని బాగా ఉండే. బట్ మక్షిగాడు కూడా నాకు ఈ పార్క్ అంటే ఈ పార్క్ కాదు, నేను ఆడుకునే పార్క్ కావాలి, నాకు ఆట పార్క్ కావాలి అంటే వచ్చే టైంలో మాకు ఆడుకునే పార్క్ అనబడ్డది. సో తుంగభద్ర వెళ్ళి మేము మా హ్యాపీనెస్ కన్నా మాకు దీని హ్యాపీనెస్ ముఖ్యం అనేసి వాళ్ళ నాన్న ఆడికి తీసుకెళ్ళి ఒక అరగంట సేపు ఆడిపించాం కావచ్చు. ఇండియా అయిపోయిందా, సరిపడదామా అనేసి మా ఆయన అయితే అక్కడ ఒక 1/2 అవర్ ఆడిపించాను. కాకపోతే బాగా అలసిపోయానండి, ఎందుకంటే నేను 2 డేస్ నుంచి అన్నం తినలే, అంత ముందు రోజు తినలే. స్టమక్ పెయిన్ ఫుల్గా లేచింది, మా డైజెషన్ ప్రాబ్లం అయిపోయి అన్నం అరగలేదు. సో బాగా ఇబ్బంది అయిపోయింది, అందుకనేసి తినలేదు. ఆ డే నాడు మార్నింగ్ టిఫిన్ చేసి తీసుకెళ్తా అని చెప్పేసి పొంగ తిందాంలే అనేసి సపరేట్కి వెళ్ళిపోయాము అప్పు. బట్ ఏమైంది అంటే మాకు పొంగ ఒక్క టిఫిన్ సెంటర్ దొరకలేదు. ఎందుకంటే మేము సిటీ అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోయేసరికి ఏం దొరకదు. అయ్యో సిటీ అంటే గింతే ఉంటుందా, అసం ఏదో హుస్నాపేటను సంథింగ్ ఏదో పేట అన్నాడు కర్ణాటకలోనే. సో అందుకనేసి అనుకున్నాము, బట్ దొరకలేదండి. పోయినాకైతే పొల్లు తిట్టా, ఎందుకంటే నేను తినలేదు, పిల్లలకి ఏం అనిపించలేదు. వాళ్ళు అప్పటికి 3 అయింది, మేము లంచ్ చేసేసరికి 3 అయింది. మళ్ళీ ఒక హోటల్కి వచ్చేసేది లంచ్ చేసేసి మళ్ళీ రన్ అయిపోయాం అన్నట్టు. తుంగభద్రకి వెళ్దామని ఆలోచనలో ఉంటే బట్ మా ఓనికి ఆట కావాలి అది అన్నట్టు. సో వీడియో చూసే ముందైతే చిన్న లైక్ ఇచ్చేసుకోండి, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ మన ఛానల్ కొత్త చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టి వీడియో మీదకి వస్తుంది. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఉంటుంది.